శ్రీహరికోట వేదికగా మరో ప్రయోగానికి సిద్ధమైంది ఇస్రో. ఈ నెల 16న SSLV D3 రాకెట్ ద్వారా EOS-08 ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపనుంది. భూమికి 475 కిలోమీటర్ల ఎత్తులోని సన్న సింక్రనస్ ఆర్బిట్లోకి దీన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇందులో ఉన్న 3 పేలోడ్స్ పర్యావరణ, విపత్తుల పర్యవేక్షణ, అనువర్తనాలు, నిఘా వ్యవస్థలకు సంబంధించి ఛాయాచిత్రాలను పంపించనున్నాయి. 175.5 కిలోల బరువున్న ఈ ఉపగ్రహం కేవలం ఏడాది పాటు మాత్రమే సేవలందించనుంది. తొలుత దీన్ని ఈ నెల 15న ప్రయోగించాలని భావించినా కూడా స్వతంత్ర వేడుకల నేపథ్యంలో ఒకరోజు వాయిదా వేశారు. శ్రీహరికోట వేదికగా మరో ప్రయోగానికి సిద్ధమైంది ఇస్రో. ఈ నెల 16న SSLV D3 రాకెట్ ద్వారా EOS-08 ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపనుంది. భూమికి 475 కిలోమీటర్ల ఎత్తులోని సన్న సింక్రనస్ ఆర్బిట్లోకి దీన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇందులో ఉన్న 3 పేలోడ్స్ పర్యావరణ, విపత్తుల పర్యవేక్షణ, అనువర్తనాలు, నిఘా వ్యవస్థలకు సంబంధించి ఛాయాచిత్రాలను పంపించనున్నాయి. 175.5 కిలోల బరువున్న ఈ ఉపగ్రహం కేవలం ఏడాది పాటు మాత్రమే సేవలందించనుంది. తొలుత దీన్ని ఈ నెల 15న ప్రయోగించాలని భావించినా కూడా స్వతంత్ర వేడుకల నేపథ్యంలో ఒకరోజు వాయిదా వేశారు.